అన్నమయ్య కాలిబాటలో నడిచిపోయే వెంకటేశ్వర స్వామి భక్తులకు బ్రేక్ పడింది. ఏనుగుల గుంపు అన్నమయ్య కాలిబాట ప్రాంతంలో సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు శ్రీవారి భక్తులను నిలిపివేశారు. ఏటా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గోవిందుడి భక్తులు అన్నమయ్య కాలిబాటలో శేషాచలం అడవుల్లో నడుచుకుంటూ తిరుమల చేరుకుంటారు. ఇదే క్రమంలో కడప జిల్లా కమలాపురం మండలం నుంచి వందల సంఖ్యలో బయలుదేరిన శ్రీవారి భక్తులను రైల్వే కోడూరు అటవీశాఖ అధికారులు ఏనుగులు సంచరిస్తున్నాయని, వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఇతర మార్గాల్లో వెళ్లాలని విన్నవించారు. నిరాశ చెందిన శ్రీవారి భక్తులు చేసేదేమీ లేక బస్సుల్లో తిరుమలకు వెళ్లారు. ఎన్నో ఏళ్లుగా ఇదే మార్గంలో పయనించి శ్రీవారిని దర్శించుకుంటున్నామని, ప్రభుత్వం చొరవ చూపి అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేసి ఎలాంటి ప్రమాదం లేకుండా శ్రీవారిని దర్శించుకునేలా చూడాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. దాదాపు 1000 మంది భక్తులు వచ్చారు. అన్ని ఏర్పాట్లు సమకూర్చుకున్నాము. అన్ని చేసుకొని సగం మినిమం కొద్ది 10% వరకు వెళ్ళి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎటు పోవాలి, ఏం చేయాలి, దర్శనాలు మేము చేసుకునే టైమింగ్ మిస్ అయిపోయింది, మేము వెళ్ళాల్సిన కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది, మొత్తం అంతా ఇదైపోయింది. ఎటు పోవాలి ఏమని చిన్నపిల్లలు సుమారుగా 300 మంది ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ విషయంగా మేమైతే దీనికి చాలా బాధపడుతున్నాము. ఏదైనా అధికారులు ఇటువంటి మా మాదిరిగా నడిచి వచ్చే పాదయాత్ర చేసుకుంటూ వచ్చే వాళ్ళకి ఏదైనా సహకరించాలి, ముందుకు పోయే మార్గం చూడాలి, కానీ ఇబ్బంది పెట్టకుండా చేసే మార్గం చూడాలని ఖచ్చితంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అన్నమయ్య కాలిబాట చేస్తాం చూస్తాం అనే వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు. పని అయిపోతానే వాళ్ళ పనులు చేసుకుని పోతున్నారు. ఇది ఎంతో కొంత ముందుకు ఈ బాట సాగాలంటే ఒక పత్రిక కానీ మీడియా వాళ్ళ కానీ జరుగుతుందని ఎంతో కొంత మాకు నమ్మకం ఉంది. దీని గురించి మీరు తీసుకునేవి ప్రజల్లో కానీ నాయకుల దగ్గర కానీ ఒక మీడియా ద్వారా కానీ ఒక చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకుపోతారని మేము ఆకాశిస్తున్నాం సార్.